హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మన ప్రోగ్రామ్ రాజుగారి వంటిల్లు. రాజుగారి వంటిట్లో గుమ్మగుమ్మలాడే రకరకాల వంటలను మీకు రుచి చూపిస్తాము. చూసి ఆస్వాదించండి. రాజుగారి వంటిట్లో ఈరోజు చేపల వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కడిగిన చేపలు ఎలా కడుగుతామంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలా కడుక్కోవాలి ఏంటి అన్నది. కానీ నేను కూడా ఒకసారి చెప్తాను. పసుపు, ఉప్పు, పెరుగు వేసుకొని చక్కగా 2 సార్లు కడుక్కున్నాం అనుకోండి, చాలా శుభ్రంగా అయిపోయి స్మెల్ కూడా రాకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది జడ్డువా చేప. ఇది కూడా చెరువు చేప, శీలావతి, బొచ్చు అవన్నీ ఉంటాయి కదా, దానిలాగా ఇలాగే ముక్కలన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక పెద్ద బౌల్ తీసుకోండి, దానిలో మొత్తం ముక్కలన్నీ కూడా అందులో పెట్టుకొని ఫస్ట్ ఎంత ఎక్కువేం అక్కర్లేదు, అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, కొంచెం పసుపు అండ్ కారం 2 స్పూన్లు. కారం కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే మొత్తం ఫిష్కి పట్టాలి కదా, అందుకనే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అది దాని తర్వాత నేను జనరల్గా జీలకర్ర పౌడర్ వేస్తే బాగుంటుంది. నేను ఏంటంటే ఫిష్ ఫ్రై పౌడర్ ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. మీరు ఒకవేళ ఇది లేదంటే మామూలు జీలకర్ర పౌడర్ వేసేయండి. అది దాని తర్వాత అది వెనిగర్. నెక్స్ట్ నేను చూపించేది వెనిగర్ కొంచెం, అది కాకపోతే నిమ్మకాయ నీళ్ళు, కొంచెం నిమ్మకాయ వాటర్ వేసుకున్నా బాగుంటుంది. అదంతా పడుతుందన్నమాట, దానికి ఫుల్గా పట్టి మనకి అది ముక్క విడిపోకుండా ఉంచుతుంది. జనరల్గా ఏంటంటే కొంచెం వెంటనే ఇలా వేయగానే చేపలో ఏంటంటే ప్రాబ్లం, తొందరగా విడిపోతుంది. అదే వెనిగర్ వేసామనుకోండి, విడకుండా నీట్గా అలా పట్టి ఉంటుంది అనమాట. సో ఇదంతా కలుపుకొని ఒక్క 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను గ్లౌజ్ వేసుకున్నాను. యాక్చువల్లీ ఆ గ్లౌజ్ ఎందుకు వేసుకున్నాను అనుకోవచ్చు, మనకి ముళ్ళై గుచ్చుకోవడానికి ప్రాబ్లం లేకుండా, ముఖ్యంగా స్మెల్ మన చేతికి అంటుకోకుండా చక్కగా ప్రశాంతంగా నీట్గా కడుక్కునేటప్పుడు అది అన్నీ కూడా స్మెల్ లేకుండా ఉండడానికి గ్లౌజ్ వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పెట్టుకోండి. మీకు ఐడియా ఉంటుంది కదా, ఉన్న దాంట్లో చూడండి నేను ఎలా వేసాను. నేను మోస్ట్లీ స్పూన్స్ ఎక్కువ యూజ్ చేయను, ఇట్లానే వేస్తే ఏంటంటే మనకు కొలత తెలిసిపోతూ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే బాగుంటుంది. పాన్ లాంటిది అది తీసుకొని దాంట్లో ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేసేసేయాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాల్సిన పని. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే డీప్ ఫ్రై చేయాలి ఇలాగా, ఇప్పుడు ఫ్రై అంటే అనుకుంటారు కదా, అలా లేకుండా తక్కువ వేయాలి. ఇంకా యాక్చువల్గా అయితే నేను కొంచెం ఎక్కువ వేసాను, అది కూడా వేయాల్సిన పని లేదు, మీకు తక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని తీసుకొని ఆ ముక్కలు ఒక్కొక్కటి వేసుకొని అట్లా మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక్గా మీడియంలో పెట్టుకోవడం. ఫస్ట్ మీడియంలో పెట్టండి, తర్వాత సిమ్లో చేసేయండి, మళ్ళీ తర్వాత కొంచెం హై చేసేయండి, అట్లా అన్నమాట. అది పగలకుండా చూసుకోవడం ముఖ్యంగా దాన్ని పగలకూడదు. అందుకే నేను స్టిక్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒక వేరే గరిటె పెట్టామనుకోండి, అది మళ్ళీ ఏదో రకం పగులుతుందని చెప్పి వుడెన్ స్పాచులా పెట్టి చేస్తున్నాను. కలర్ జనరల్గా ఇందులో కలర్ వేస్తూ ఉంటారు చాలామంది, మోస్ట్లీ కలర్ అవాయిడ్ చేయండి బెటర్. ఫుడ్ కలర్ వేసిన దగ్గర నుంచి ఏమవుతుంది, మన పిల్లలు అయితే తింటారు కదా, ఇబ్బంది పడతారు. అందుకనే కారంతో సరిపెట్టచ్చు. అది బాగా అయిన తర్వాత బ్లాక్ కలర్ అయితే వస్తుంది, బాగుంటుంది. ఇంకొంచెం సేపు అయితే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చింది కదా, ఇప్పుడు హైలో పెట్టండి బెటర్. హైలో పెట్టిన దగ్గర నుంచి ఏమవుతుందంటే బాగా బ్లాకిష్ వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద మనం టిష్యూ పేపర్ వేసుకొని
ఎందుకంటే ఆయిల్ అయితే ఉంటుంది కదా, అవంతా తీసేయడానికి అనమాట. దానికి అడ్డుపోతుంది ఇప్పుడు ఏదైనా ఉంటే. ఒక్కొక్కటి జాగ్రత్తగా రెండింటితో పట్టుకొని నీట్గా తీసుకోవాలి, కట్ అవ్వకూడదు. ఉడకబెట్టడానికి లిడ్ వేయకూడదు, ఓపెన్గా ఉండే మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి కూడా లిడ్ పెట్టకూడదు, మూత పెట్టకూడదు. అది చేసింది వెంటనే ఒక్కొక్కటి మీరు ప్లేట్లోకి పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకొని మళ్ళీ దాని మీద ఇంకో టిష్యూ వేసుకుంటే ఇంకా మంచిది, దాని మీద ఉన్న ఆయిల్ అంతా లాగేస్తుంది. ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. గుమగుమలాడే చేపల వేపుడు రెడీ. ఒక్కొక్కటిగా తీసుకొని రసంలో కానీ సాంబార్లో కానీ పట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to our channel RK Creations. Don't forget to click on the bell icon.